या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः। नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे। तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते। पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे। మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఆగస్టు నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశి వారికి ఎట్లా ఉన్నాయి అనే విషయాన్ని మనం సశాస్త్రీయంగా తెలుసుకుందాము. శాస్త్రం కాకుండా ఒక్క మాట కూడా ఉండదండి. మిమ్మల్ని ఆనందపరచడం కోసం ఏవో లేనిపోని మీకు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు, పిల్లకి పెళ్ళి అయిపోతుంది, నీ వెనకాల 5 అమ్మాయిలు పడుతున్నారు, ఇలాంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే. రాసి పెట్టుకును బల్లగుద్ది చెప్తున్నా హరి హరాదులు, ఈ బోడిగాడు చెప్పేదానికి హరి విష్ణువు, హరుడు అంటే శివుడు, వీళ్ళు కూడా తప్పించలేరంట. ఇలాంటివన్నీ ఏం ఉండవండి. శాస్త్రం చెప్పినంత వరకు నేను చెప్తాను. అందుచేత మీరు శాస్త్రమే కావాలనుకుంటే దీన్ని చూడండి, మా ఛానల్స్. మిగతావి మీకు అలాంటి ఆనందాన్ని ఇచ్చేవి, చెవులకి ఆనందం, మనసుకి ఆనందం 5 నిమిషాలే, తర్వాత ఏముండదు. అది తర్వాత ఏడిపే. ఎందుకంటే మీరు దానికోసం ఎదురు చూసి డిసప్పాయింట్ అయిపోతాం, నిరాశ చెందుతాం, తర్వాత అంత దానివల్ల ప్రయోజనం. కాబట్టి శాస్త్రం కావాలంటే మాత్రం ఇప్పుడు మన ఛానల్ ఏ ఛానల్లో మీరు చూస్తున్నారో దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు యథార్థాన్ని తెలుసుకోండి చాలు. శుభం. కుంభరాశి వారికి ఆగస్టు నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో అతిశయోక్తులు కానీ లేదా మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం మీతో గొప్ప వాళ్ళు అయిపోతారని 100 కోట్లు, 50 కోట్లు, లక్షలు, లేదా స్త్రీలు వచ్చేస్తారు, ఏదో 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 చెప్పనండి. శాస్త్రం ఏం చెప్పిందో అదే చెప్తాను. అలాగే మిమ్మల్ని ఏదో కొన్ని గ్రహాలు ఖచ్చితంగా ప్రతి జాతకుడికి గోచారంలో ఖచ్చితంగా కొన్ని జాతకంలో కూడా ఉండనే ఉంటాయి. దానికి భూతద్దంలో చూపించి ఇదేదో అయిపోతుందని చెప్పేసి మీకు ఆ హోమం చేయాలి, ఈ హోమం చేయాలి అని చెప్పి ఏదో లక్షల కోట్లు మీకు మేము చెప్పే పరిష్కారాలు కూడా సాధ్యమైనంత వరకు మీరు చేసుకునే విధానంగా ఉంటాయి. మీరు చేసుకోలేనివి ఏదైనా ఉన్నట్టయితే అది కూడా కేవలము పేదవారిని దృష్టిలో పెట్టుకునే చెప్పడం జరుగుతుంది. అది నా దగ్గర చేయించుకోండి, ఎవరి దగ్గర చేయించుకోండి, అది సమస్య కాదు. నా దగ్గరే చేయించుకోవాలనేటువంటి కండిషన్స్ కూడా ఏమీ లేదు. ఎక్కడైనా సరే మీరు చేయించుకునే విధానం, సూక్ష్మంగా చేర్చుకునే విధానాన్ని మేము తెలియజేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా. ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది కుంభరాశి యొక్క ఫలితాలు. ఈ కుంభరాశి వారికి జన్మంలోనే రాహుగ్రహ సంచారం. రాహుగ్రహ సంచారం జన్మంలో అనేటటువంటిది చాలా చెడు అలవాట్లు, చెడు ప్రవర్తన, ఇలాంటివన్నీ మనం బాగా ప్రేరేపిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఈ విషక్రిములైనటువంటి తేళ్లు, జెర్రెలు, బొద్దింకలు, దోమలు కూడా చెప్పచ్చు. వాటి వల్ల కూడా ఇప్పుడు మనం పైన చెప్పుకున్న వాటికంటే ఎక్కువ రోగాలు దోమల వల్లే వస్తూ ఉంటాయి. అది కూడా క్రిమి కీటకాల కింద విషక్రిమి కింద చెప్పుకోవాలి. అందుచేత అటువంటి బల్లులు ఇట్లాంటి వాటి వలన మనకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ రాహు వలన, ఈ జన్మంలో రాహు వలన. ఇకపోతే ద్వితీయ స్థానంలో శని సంచారం, దీనిని ఏలినాటి శని అంటారు. ద్వితీయ స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ ద్వితీయ స్థానాన్ని ధనస్థానము అంటారు, ధన విషయంలోను. వాక్కు స్థానం అంటారు కాబట్టి మాట విషయంలోను. కుటుంబ స్థానం అంటారు కాబట్టి కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితులు లేకపోవటం. నేత్ర సంబంధమైన వ్యాధుల వారికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎక్కువగా మామూలుగా ఉన్న వాటికంటే కొంచెం ఎక్కువ అయ్యే అవకాశము ఈ శని ఏలినాటి శని ప్రభావం ద్వితీయ స్థానంలో ఉండటం ద్వారా వచ్చే అవకాశం ఉంది. వక్ర వలన విశేషంగా మళ్ళీ చెప్పుకోదగినది ఏమీ లేదు. ఆయన అయితే రాశి మారలేదు కాబట్టి అవే ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇకపోతే చతుర్థ స్థానంలో 4వ స్థానంలో కుజుని యొక్క సంచారము 2 రోజులు, 5వ స్థానంలో 29 రోజులు సంచారం చేస్తున్నారు. చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు 2 రోజులే కాబట్టి అది మనం పెద్దగా పరిగణలోకి తీసుకోకపోయినప్పటికీ, ఇక
29 రోజులు పంచమ స్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంటుంది. వాళ్ళకు గాయాలు తగిలించుకోవటము, లేకపోతే ఆటల్లో పడిపోవటము, ఇట్లా తద్వారా ఇది కొంచెం పిల్లలకి బాధ. మనకి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, మనం పని మానుకుని కదా మరి తీసుకెళ్ళాలి. ఆ కట్లు కట్టించా, మందులు అంతా కొంచెం పిల్లలకి బాధైతే మనకి మనకు బాధ బాగలేకపోయినా మనం భరిస్తాము, కానీ పిల్లలకి బాగలేకపోతే ఆ బాధ మనకి కొంచెం తల్లిదండ్రులకి చాలా ఎక్కువగా. అటువంటి పరిస్థితి అంతా కూడా పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారం 29 రోజులు ఉంటుంది. ఇక బుధుని యొక్క సంచారం 5వ స్థానంలో ఒక 5 రోజులు ఉంటుంది. అది కూడా చెడు ప్రభావమే సంతానం మీద చూపిస్తూ ఉన్నది. ఇక 6వ స్థానంలోకి వచ్చి 26 రోజులు ఉంటున్నారు. ఈ 6 రోజులు మాత్రం బుధుడు మనకి అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నాడు. ఆరోగ్యం బాగుంటుంది, రుణాలు కావాలంటే తీర్చేయగలుగుతాము, రుణం కావాలంటే పుడుతుంది. ఈ విధంగా మనకి మంచి మిత్రులుగా ఉన్న వాళ్ళు కూడా మంచి మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. అలాగే మంచి పేరు ప్రత్యేకతలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ బుధుడి వల్ల, 6వ సంచారం వలన. ఇకపోతే ఈ 6వ స్థానంలోనే రవి యొక్క సంచారము 17 రోజులు జరుగుతోంది. 6వ స్థానంలో రవి యొక్క సంచారము మంచి ఫలితాలు ఇస్తాయి. అది కూడా ఆరోగ్యం బాగుండేటట్టుగాను, అలాగే అప్పులుంటే తీర్చేయగలగటము, అప్పు కావాలంటే పుట్టడము, మంచి పేరు ప్రఖ్యాతులు రావటము, ఇవన్నీ కూడా మంచి ఫలితాలన్నీ కూడా ఈ 17 రోజులు మాత్రమే ఇవ్వబోతున్నారు నెలలో. తదుపరి 14 రోజులు ఆయన సప్తమ స్థానంలోకి వస్తున్నారు. అక్కడికి వచ్చాక భార్యాభర్తల మధ్యన కొంచెం చిన్నపాటి గొడవలు, అలాగే జాయింట్ వ్యాపారం చేసే వారి మధ్యన అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే గురువు షష్టమ స్థానంలో ఉన్నారు. ఆయన పూర్తిగా 6వ స్థానంలో గురుబలం లేనట్టే లెక్క. కాబట్టి 6వ స్థానంలో ఆయన ఉండటం వల్ల రోగాలు, చిన్నపాటి అనారోగ్యాలు చేయటము, అప్పులు చేయవలసి రావటము, వీటన్నిటికీ ఆయన సపోర్ట్ చేస్తూ మనకి ప్రోత్సహిస్తుంటారు. ఇకపోతే శుక్రగ్రహ సంచారం తీసుకున్నట్టయితే 7వ స్థానంలో 2 రోజులు, 8వ స్థానంలో 29 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు శుక్రగ్రహం. 7వ స్థానంలో ఉన్నప్పుడు 2 రోజులు ప్రతికూలమైన ఫలితాలే ఉంటాయి. 7వ స్థానంలో శుక్రుడు రాణించడు. అవి ధనము, వాక్కు, కుటుంబం, నేత్రాలకు సంబంధించిన విషయాలు చిన్నపాటి 2 రోజులే కాబట్టి కొంచెం మనం బేరబుల్ అంటే భరించదగినట్టుగా ఉంటాయి. ఇకపోతే 8వ స్థానంలోకి వచ్చిన తర్వాత 29 రోజుల పాటు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. 8వ స్థానంలో అద్భుతమైన ఫలితాలన్నీ ఇచ్చేటటువంటి గ్రహాల్లో మొదటి గ్రహంగానే చెప్పుకోవచ్చు. రెండే గ్రహాలు ఉన్నవే రెండు. దీన్ని మొదటగానే చెప్పుకోండి, రెండో గానే చెప్పుకోండి. ఈయన 8వ స్థానంలోకి వచ్చాక పెద్ద కానీ మామూలుగా వేరే గ్రహాలు ఉంటే దుష్టవార్తలు వినటం, కష్టం రావటం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇక్కడ ఈయన వచ్చిన తర్వాత మంచి శుభవార్తలు వినడం ఉంటుంది. అలాగే భార్య కూడా చాలా సంతోషంగా ఉండడం జరుగుతుంది. మనకు పరాభవం వల్ల అటు జరగకపోగా మనకు మంచి పేరు ప్రఖ్యాతులు రావటము, ఇట్లాంటివన్నీ కూడా 8వ స్థానంలో ఉన్నటువంటి శుక్ర భగవానుడు ఇంచుమించుగా నెలంతా కూడా 29 రోజుల పాటు శుభప్రదమైనటువంటి ఫలితాలనే ఇస్తూ ఉన్నారు. ఇది గమనించండి. అంచేత వీరికి ముఖ్యంగా రాహు బాగలేడు, శని బాగలేడు, కుజుడు కూడా బాగలేడు. కుజుడు 2 రోజులు కూడా బాగలేడు, అసలు మొత్తం బాగలేడు. కుజుడు బాగలేనట్టే. బుధుడు మాత్రం ఒక 26 రోజులు బాగానే ఉన్నారు, పాక్షికంగా బాగున్నారు. గురువు బాగలేడు. రవి పాక్షికంగా అంటే 17 రోజుల పాటు ఆయన బాగున్నారు. శుక్రుడు పూర్తిగా మీకు అనుకూలమైనటువంటి ఫలిత 7వ స్థానంలో 2 రోజులు మాత్రం బాగుండరు, కానీ నెలంతా కూడా మిగతా 29 రోజులు బాగున్నాడు. అంచేత కొన్ని గ్రహాలు పర్వాలేదు, కొన్ని గ్రహాలు ప్రతికూలంగా, కొన్ని గ్రహాలు అనుకూలంగా సమాన నిష్పత్తిలోనే ఉన్నాయి. కాబట్టి అంచేత మీరు కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోండి. ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టే దగ్గర కొంచెం ఇబ్బంది పడకుండా, అంటే అవసరం లేని ఖర్చు చేయకుండా, మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఎవరికి హామీలు అవి ఇచ్చేయకుండా ఉండటం మీకు సూచన. శుభం భూయా.